హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే హాయ్, మై నేమ్ ఇస్ సౌందర్య. నేను ఇక్కడ ఫ్యాషన్, మేకప్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చేస్తుంటాను అనమాట. సో ఈరోజు అయితే నేను కొంచెం స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రొడక్ట్స్ చూపించాలనుకుంటున్నాను, మాయిశ్చరైజర్ చూపించాలనుకుంటున్నాను. ఇది నేను పిలిగ్రిమ్ నుంచి తీసుకున్నాను. చెప్పాలంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ ఫర్ డ్రై స్కిన్. మీకు చాలా ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంది, నాకు ఫేస్ వాష్ చేయగానే వెంటనే ఇలా వైట్ ప్యాచెస్ లాగా వచ్చేస్తున్నాయి అంటే డెఫినెట్లీ ఇది మీరు తీసుకోండి. చాలా బాగా వర్క్ అవుతుంది డ్రై స్కిన్ వాళ్ళకి. ఆయిలీ స్కిన్ అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే ఇది చాలా క్రీమ్ బేస్డ్ అనమాట. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా క్రీమ్ బేస్డ్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది నా సెకండ్ డబ్బా ఇది. సో ఇలాగా క్రీమ్లా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంది, నెక్స్ట్ ఈ ఆయిల్స్ రాసినా ఇంకా వర్కౌట్ అవుతుంది. మనకి చాలా వరకు స్కిన్ కన్సర్న్స్ ఎలా ఉంటాయంటే క్రీమ్ బేస్డ్ అప్లై చేయగానే చాలా మందికి పింపుల్స్ వస్తాయి అన్నమాట. సో అలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంది అంటే బెస్ట్ సొల్యూషన్ అలోవెరా. ఇది నేను హిమాలయ వేరియంట్ తీసుకున్నాను. అలోవెరా రాసుకోండి. ఏదైనా మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ బేస్డ్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోండి. పిలిగ్రిమ్ నుంచి గ్లో మాయిశ్చరైజర్ అనమాట. నిజంగా ఇది రాసుకుంటే వెంటనే మనకి గ్లో వస్తుంది. నిజంగా ఆ వైట్ ప్యాచెస్ అన్నవి కూడా మనకి చాలా కంట్రోల్ అవుతాయి అండ్ గ్లో కూడా వస్తుంది. బికాజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్లో మాయిశ్చరైజర్. నేను ప్లిక్స్ నుంచి ప్లిక్స్ హైబిస్కస్ బాండ్ రిపేర్ లివ్-ఇన్ హెయిర్ మాస్క్. ఇది ఎందుకంటే మనకి చాలా వరకు ఫ్రిజీ హెయిర్ ప్రాబ్లం ఉంటుందన్నమాట చాలా లేడీస్కి, విమెన్స్కి. సో వాళ్ళకి ఏంటంటే చాలా కండిషనర్స్ యూస్ చేస్తారు, లేదంటే షాంపూస్, ఫ్రిజ్ కంట్రోల్ షాంపూస్ యూస్ చేస్తారు, ఫ్రిజ్ కంట్రోల్ కండిషనర్స్ యూస్ చేస్తారు, ఆఫ్టర్ హెడ్ బాత్ సిరమ్స్ అప్లై చేస్తారు. బట్ వాళ్ళకి ఎక్కువ ఫ్రిజ్ అనేది కంట్రోల్ అయినట్టు అనిపించదు అనమాట. బట్ నాకు కూడా సేమ్ ప్రాబ్లమ్, నాది కూడా ఫ్రిజీ హెయిరే. సో ఇనిషియల్గా నేను కూడా అలాంటివన్నీ ట్రై చేశాను. బట్ నా హెయిర్కి ఏది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. సో నేను దీనికంటే ముందు లోరియల్ది ఒకటి యూస్ చేసేదాన్ని. ఆ బాటిల్ ఉంది, నేను మీకు చూపిస్తాను. సో అది యూస్ చేసిన తర్వాత నేను రీసెంట్గా ఇది నేను పర్చేస్ చేసుకున్నాను, ఈ ప్లిక్స్ది. ఇది ఏంటంటే మనకి ఫ్రిజ్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఇది నేను యూస్ చేసినప్పుడు తెలుసుకుంది ఏంటంటే, అంటే యూస్ చేస్తున్న కొలది నేను ఏం చూసానంటే, ఇది హెడ్ బాత్ చేసిన రోజు కంటే నెక్స్ట్ డే బాగా యూస్ అవుతుంది అనమాట హెయిర్ స్ట్రైట్ అవ్వడం. సో కర్లీ ప్రాబ్లం ఉంటే మీకు కర్లీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే హెయిర్ ప్రాబ్లమ్స్ లైక్ స్ట్రైట్గా ఉండాలి, నాకు కర్లీ ఇష్టం లేదు, నాకు కొంచెం స్ట్రైట్ అవ్వాలి హెయిర్ అంటే ఇది డెఫినెట్గా పర్చేస్ చేయండి. దీని మీద కూడా నేను షార్ట్ వీడియో చేశాను, మీరు అది చూడొచ్చు. లేదంటే ఇక్కడ నేను మీకు చెప్తాను క్లియర్గా. సో ఇదేంటంటే ఇలాగ పంపింగ్ టైప్ అనమాట. ఇలా పంప్ చేయాలి, హెయిర్కి రాయాలన్నమాట. డ్రై హెయిర్కి రాయొచ్చు, బట్ వెట్ హెయిర్కి అయితే మనకి ఇంకా ప్రోడక్ట్ బాగా వర్క్ అవుతుంది. వెట్ హెయిర్ మీద రాయండి. రాసిన తర్వాత అలాగ ఒక 5 minutes మీరు ఇంకా టచ్ చేయొద్దు హెయిర్ని, అలా ఉంచండి. ఉంచిన తర్వాత మనకి ఇలా ప్రెజెంట్ నా హెయిర్ నేను హెడ్ బాత్ చేశాను ఈరోజు. సో ఇలా మనకి ఫ్రిజ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. నాది బాగా ఫ్రీజీ హెయిర్, అసలు ఎన్ని సిరమ్స్ షాంపూస్ యూస్ చేసినా అంత కంట్రోల్ అవ్వలేదు. ఇది కంట్రోల్ చేసినంత అయితే నాకు ఏ హెయిర్ ప్రోడక్ట్ నాది కంట్రోల్ అవ్వలేదు. ఈవెన్ నేను హెయిర్ మాస్క్ కూడా యూస్ చేశాను, హిమాలయ యూస్ చేశాను, బీ బ్లంట్ యూస్ చేశాను, బట్ నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. అంటే చూడండి ఎంత ఫ్రీజీ హెయిర్ ఉన్నది. బట్ ఇది నేను యూస్ చేస్తున్నాను, ఒక 3-4 months నుంచి నేను ఇది యూస్ చేస్తున్నాను. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మీకు నాలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది డెఫినెట్గా యూస్ చేయండి. నేనైతే ఏ స్టైలింగ్ ఏది చేయలేదు హెయిర్కి, బట్ నా హెయిర్ చూసారా చాలా స్ట్రైట్గా, స్ట్రైట్ హెయిర్ అయితే కాదు, బట్ ఇది అప్లై చేసిన తర్వాత నాకు హెయిర్ కొంచెం ఇలా నీట్గా కనబడుతుంది. నాకు ఫ్రంట్ కూడా చాలా కంట్రోల్ అయ్యింది. నేను ఇక్కడ కూడా అప్లై చేస్తాను. సో చాలా వరకు అందరూ హెయిర్ కింద పార్ట్కే ఎక్కువ అప్లై చేయడానికి ఇష్టపడతారు, పై పార్ట్ చేయరు. బట్ నేను ఇక్కడ కూడా నేను అప్లై చేస్తాను. చాలా స్మూత్గా ఉంటుంది అప్లై చేసిన తర్వాత. హెయిర్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి హెయిర్ కన్సర్న్స్ ఉంటే డెఫినెట్గా ఈ ప్లిక్స్ హైబిస్కస్ బాండ్ రిపేర్ కొనుక్కోండి. డెఫినెట్గా వర్క్ అవుతుంది. యూ నెవర్ రిగ్రెట్ ఆఫ్ బయింగ్ దిస్. చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా నా హెయిర్ ఇప్పుడు అప్లై చేసి ఒక 1/2 hour అయి ఉంటుంది, 1 hour.
సో ఇలా మనకి హెయిర్ అనేది కనబడుతుంది అనమాట. మీకు ముందుకు వచ్చి చూపిస్తా. 500 బిలోలోనే వస్తుంది ఈ ప్రోడక్ట్. నేను ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్స్ అన్ని 500 బిలో ప్రొడక్ట్సే. ఏవి నాకు తెలిసి కాస్ట్లీ ప్రొడక్ట్స్ నేను ఏమీ చూపించలేదు. సో 500 బిలో ప్రొడక్ట్సే కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి, ఎవరైనా మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఫ్రిజ్ కంట్రోల్ స్టిక్. చాలా విమెన్స్కి, చాలా లేడీస్కి, టీనేజ్ గర్ల్స్కి చాలా ప్రాబ్లం ఉంటుంది. లైక్ ఫ్లైఅవేస్ మీకు కనబడుతున్నాయో లేదో నాకు తెలీదు, బట్ నాకైతే ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఫ్లైఅవేస్ ఉంటాయన్నమాట. సో నాకు ఇనీషియల్గా దానికి ఏం చేయాలి ఏంటి నాకేం తెలియదు, బట్ ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా వరకు ఈ ఫ్రిజ్ కంట్రోల్ స్టిక్స్ అనేవి వచ్చాయన్నమాట. మార్కెట్లో చాలా వేరియంట్సే ఉంటాయి. నేనైతే ఫిక్స్ మై కర్ల్స్ నుంచి నేను తీసుకున్నాను. దీని మీద నేను డీటెయిల్డ్గా ఒక షార్ట్ వీడియో కూడా నేను చేశాను. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి. ఫ్రిజ్ ఎలా కంట్రోల్ అయిందో నేను అక్కడ మీకు చెప్పాను, మీరు అక్కడ చూడండి. టెక్స్చర్ అనమాట ఇది. సో ఇలా ఉంటుంది. సో ఇలాగా ఉంటుందన్నమాట, బామ్ లాగా. సో మీకు ఎక్కడైనా అలాంటి ఫ్లైఅవేస్ ఉన్న దగ్గర మీరు జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే మీకు ఇది బాగుంటుంది. ఈ ప్రోడక్ట్ అయితే నాకు నచ్చింది, ఎందుకంటే నేను ఇది రోజు డైలీ నేను బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ ఇలాగా అప్లై చేసుకొని వెళ్తాను. నాకైతే బాగానే కంట్రోల్ అయ్యింది. సో మీకు అలాంటి ఫ్లైఅవేస్ ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా ఇది కొనండి. నేను దీని లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదంటే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. నాకు ఇన్స్టా ఐడి కూడా ఉంది. సో మీకు ఎక్కడైనా ప్రోడక్ట్ ఏం చేస్తే నేను అక్కడ మీకు లింక్ అనేది ఇస్తాను, లేదంటే మీరు జస్ట్ అమెజాన్లోకి వెళ్ళి జస్ట్ మేకప్ ఫిక్స్ మై కర్ల్స్ ఫ్రిజ్ కంట్రోల్ స్టిక్ అంటే మీకు చాలా వేరియంట్స్ వస్తాయి. మీకు నచ్చింది, మీకు మీ బడ్జెట్లో ఉన్నది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా అండర్ బడ్జెటే, లైక్ బిలో 400 రూపీస్. నేను 351 రూపీస్కి నేను ఇది పర్చేస్ చేశాను. సో మీకు అండర్ బడ్జెట్ ఇంకా కావాలి అంటే మీరు చూసుకోవచ్చు. లోరియల్ది టింటెడ్ సీరం చూపిస్తా. ఇది 24 hours స్టే అన్నారు, కానీ ఇది మ్యాక్సిమం మనకు ఒక 12 hours అలా ఉంటుంది ఏమో. నేనైతే 12 hours యూస్ చేశాను ఎక్కువ దీన్ని. సో దీంట్లో నేను 2 షేడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ షేడ్ ఏంటంటే నాకు ఆన్లైన్లో పర్చేస్ కదా, నాకు తెలియలేదు. సో నేను 4 to 5 మీడియం నేను తీసేసుకున్నాను. బట్ ఇది నేను అప్లై చేసుకున్నాక నా ఫేస్ అంతా డార్క్గా అయింది. అండ్ దెన్ నేను మళ్ళీ ఇది 0.5 to 2 వెరీ లైట్, ఇది నేను ఈ వేరియంట్ మళ్ళీ నేను పర్చేస్ చేశాను అనమాట. అలా యూస్ చేస్తాను. సో ఎవరైనా నాలాగా ఫేర్గా ఉండి మీ మీ అండర్ టోన్స్ ఒకవేళ కూల్ అయి ఉంటే డెఫినెట్గా ఈ 2 కొనుక్కొని, ఇది 4 to 5 మీడియం అనేది ఒక డ్రాప్ ఇందులో మీరు మిక్స్ చేసుకుంటే 0.5 to 2 వెరీ లైట్లో మీరు మిక్స్ చేసుకుంటే మీ ఎగ్జాక్ట్ షేడ్ వస్తుంది అనమాట. అంటే మీరు ఎక్కువ వైట్గా కనబడరు, అలాగని డార్క్గా కూడా కనబడరు. ఇప్పుడైతే నేను వేసుకున్నాను. సో ఇలాగ వస్తుంది అనమాట కలర్. ఇప్పుడు నేను ఈ 2 మిక్స్ చేసి నేనైతే అప్లై చేసుకున్నాను. ఇలా వస్తుంది అనమాట మనకి. సో మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్ షేడ్ వస్తుంది అనమాట. సో దీని అప్లికేటర్ చూపిస్తాను మీకు. అంత బాగోదు, స్పిల్ అయిపోతూ ఉంటుంది అనమాట బట్టల మీద వాటి మీద. సో చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. ఇది మీరు లోరియల్లో కానీ ఇలాగా టింటెడ్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ 2 వేరియంట్స్ అయితే తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ రెగ్యులర్గా ఫౌండేషన్ యూజ్ చేయలేని వాళ్ళు, లేదంటే రెగ్యులర్గా మేకప్ వేయలేని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను పెద్దగా మేకప్ అనేది యూజ్ అవ్వదు. ఒకవేళ మీరు ఎక్కువ మేకప్ డైలీ యూజ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మీకు చాలా మార్కెట్లో చాలా ఉంటాయి వేరేవి. సో మీరు అదైనా ట్రై చేయొచ్చు. లేదు డైలీ మీకు ఎక్కువ మేకప్ ఉండకూడదు, మీకు చాలా సటిల్గా ఉండాలి, మేకప్ వేశారని కూడా తెలియకూడదు అనుకుంటే డెఫినెట్గా ఈ టింటెడ్ సీరమ్స్ అనేవి మీరు తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నేను బాడీ మిస్ట్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది ఆక్వాలాజికా రిఫ్రెష్ డూయి ఫ్లోరల్ కిస్. చాలా బాగుంటుంది. నాకు జనరల్గా వెనిలా అండ్ ఫ్రూటీ వేరియంట్స్ అంటే నాకు ఇష్టం, బట్ అంత ఇష్టం లేదు. బట్ ఫ్లోరల్ అయితే నేను చాలా బాగా ఇష్టపడతాను. సో దిస్ ఈజ్ డూయి ఫ్లోరల్ కిస్ ఈ వేరియంట్. ఇది చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడే కాలేజ్కి వెళ్తున్న టీనేజ్ గర్ల్స్ అయినా, లేదంటే ఇంజనీరింగ్ గర్ల్స్ అయినా, లేదంటే విమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది ఫ్లోరల్ ఎక్కువ ఇష్టపడతారు అన్నప్పుడు డెఫినెట్గా ఈ వేరియంట్ అయితే యూజ్ చేయండి. ఇది నేను తీసుకున్నప్పుడు నాకు 399 or 499 సంథింగ్ పడింది. ఇది నాకు సెకండ్ బాటిల్ ఇది. సో మీకు ఏదైనా మంచి బాడీ మిస్ట్ కావాలి, అది ఒక 4 hours 5 hours మీకు బాడీ మీద ఉండాలి అనుకుంటే డెఫినెట్గా ఆక్వాలాజికా అది తీసుకోండి. వచ్చి నేను మీకు మస్కారా చూపిస్తున్నాను. ఇది స్టేజ్ 9 to 5 మస్కారా.
సో ఇది వాల్యూమ్నైజింగ్ అండ్ వాటర్ ప్రూఫ్ మస్కారా. ఇది ట్యూబింగ్ మస్కారా అంటారనమాట. ఇలాంటి ట్యూబింగ్ మస్కారాజే మనం యూస్ చేయాలి. బికాస్ మార్కెట్లో చాలా వరకు నార్మల్ మస్కారాస్ ఉంటాయి. అవి ఏంటంటే మనం మన మన ఫేస్ మీద వాటర్ స్పిల్ అయినా లేదంటే మనం అనుకోకుండా వర్షంలో తడిచినా అవి స్మర్జ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, ఉంటుంది మన ఫేస్. సో ఇలాంటి ట్యూబింగ్ మస్కారాస్ మీరు యూస్ చేయండి. ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్ కాబట్టి ఇది మనకి వాటర్ స్పిల్ అయినా లేదా మనం వర్షంలో తడిచినా ఇది అస్సలు రాదు. అండ్ మనకి అప్లై ఎంత ఈజీగా మనం అప్లై చేస్తామో అంతే ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ చేసుకొని ఇలాగా ఐస్ క్లీన్ చేసుకుంటే మనకి ఇది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో బెస్ట్ చెప్పాలి, చాలా వరకు మార్కెట్లో ఉంటాయి మస్కారాస్. బట్ ఎప్పుడైనా మీరు ఏ మస్కారా అయినా పర్చేస్ చేయాలి కొత్తగా అనుకుంటే డెఫినెట్గా ట్యూబింగ్ మస్కారాస్ తీసుకోండి. అది చాలా బెనిఫిట్ మనకి. సో ఇలా ఉంటుందన్నమాట. మీరు చూసినట్టయితే నేను ఈరోజు అదే అప్లై చేసుకున్నాను. సో ఈ మస్కారా నేను యూస్ చేస్తున్నాను. సో ఇదే నేను అప్లై చేసుకున్నాను ఇప్పుడు కూడా. సో ఇలా ఉంటుందన్నమాట దీని టెక్స్చర్. అండ్ స్పూలీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది లిప్ బామ్. సో ఇది లిప్ లైట్. ఇది నార్మల్ డ్రగ్ స్టోర్స్లో మీకు దొరుకుతుంది. నేనైతే ఈ లిప్ లైట్ లిప్ బామే యూస్ చేస్తాను. ఇది నార్మల్ మనకి వ్యాజ్లైన్లా ఉంటుందన్నమాట. అంటే కలర్లెస్, ఇది కలర్ ఏమి ఉండదు, జస్ట్ మనం నార్మల్గా అప్లై చేసుకోవడమే. సో బాగా ఎక్స్ట్రీమ్ డ్రై లిప్స్ ఉన్నాయి నాకు, రీఅప్లై చేస్తున్నాను, ఏ లిప్ బామ్ తీసుకున్నా నేను రీఅప్లై చేస్తున్నాను అంటే మీరు ఈ లిప్ లైట్ తీసుకోండి. ఇది మంచి బ్రాండ్ ఏదైనా సజెస్ట్ చేయండి అంటే లినేజ్ వాళ్ళది చాలా బాగుంటాయి లిప్ బామ్స్. నాకు కావాలి 100 బిలోలో నాకు ఏదైనా ఒక ప్రోడక్ట్ కావాలి అంటే ఈ లిప్ లైట్ తీసుకోండి. మీకు నార్మల్గా అపోలో ఫార్మసీలో లేదంటే మీ దగ్గర ఉన్న మెడికల్ షాప్స్లో వెళ్ళి అడగండి, ఈ లిప్ లైట్ని ఇది ఇస్తారు. సో నాకు నచ్చిన ప్రోడక్ట్స్, నాకు 100% రిజల్ట్ ఇచ్చిన ప్రోడక్ట్స్ నేను మీకు చూపించాలనుకున్నాను, రికమెండ్ చేయాలనుకున్నాను. సో ఇవే నా దగ్గర ఉన్న 100% జెన్యూన్ రివ్యూతో ఉన్న ప్రోడక్ట్స్ అయితే ఇవి. నేను చాలా యూస్ చేస్తూ ఉంటాను, బట్ నాకు అంత అవి రికమెండ్ చేయాలి అనిపించట్లేదు, ఎందుకంటే నాకే అది యూస్ఫుల్ అవ్వలేదు. సో నేను మీకు చెప్పాలనుకోవట్లేదు. ఏవైనా నచ్చితే డెఫినెట్గా మీరు తీసుకోండి, మీరు యూస్ చేయండి. అండ్ నాకు కూడా చెప్పండి యూస్ చేసిన తర్వాత మీరు ఎలాగా ఫీల్ అయ్యారో, వర్కౌట్ అయ్యాయో కూడా నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ నేను ఇవి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లేట్గా పోస్ట్ చేస్తాను. అన్నట్టయితే ఎక్కడైనా యూస్ఫుల్ అనిపిస్తే మీరు డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అనేది డెఫినెట్గా హిట్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్. అండ్ ఎక్కడైనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఎక్కడైనా ఈ వీడియో మీకు అండ్ మీకు ఎలా అవి మీకు ఎలా